నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. దేశ రక్షణ ప్రధాని మోడీతోనే సాధ్యమవుతుందని, అందుకోసం ప్రజలంతా మోడీకి మద్దతు తెలుపుతున్నారని బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని రామరాజు నగర్లో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ తామంతా ఈటెల రాజేందర్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. ఈటెల రాజేందర్ గెలుపు కోసం పద్మశాలీలంతా తమ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు స్వర్గం మల్లేష్, ఎలిగేటి గోపి, మ్యాడం బాబురావు, పట్టాభి, వన్నల శ్రీరాములు, సామల సోమయ్య, బండి శ్రీనివాస్, కట్టా భాస్కర్, డాక్టర్ సమత, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేడు ఓల్డ్ బోయినపల్లి రామరాజనగర్ ప్రాంతంలో నిర్వహించుకున్నటువంటి పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున మన బోయినపల్లి, అల్వాల్, కానాజిగూడ, బొల్లారం మరియు ఇతరత్ర పద్మశాలి కుల బాంధవులందరూ కూడా మరి బంధుమిత్రులందరూ కూడా విచ్చేయడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఈటెల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది యొక్క పద్మశాలీలందరూ కూడా మెజారిటీ పద్మశాలీలందరూ కూడా మరి మద్దతు తెలుపడానికి ముందుకు రావడం మనకు చాలా సంతోషకరం. ఎందుకంటే భారతదేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, భారతదేశాన్ని మరి ఒకసారి విశ్వగురువుగా నిలపాలన్నా, భారతదేశం సురక్షితంగా ఉండాలన్నా, భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలన్నా, ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరులు కూడా భద్రతగా జీవించాలన్నా కానీ కూడా నరేంద్ర మోడీ గారే మనకు ప్రధానమంత్రి కావాలా, భారతీయ జనతా పార్టీ అధికారం ఉండాలా. అబ్కీ బార్ 400 బార్ అనే నినాదంతో, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో మనం ముందుకు పోతా ఉన్నాం. మరి ఆ యొక్క 400+ నియోజకవర్గాలలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా ఉండాలంటే మన సౌమ్యులైనటువంటి ప్రియతమ మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇతర ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ పరిచయం కూడా ఎవరికి తెలియదు. మరి మన ఈటెల రాజేందర్ గారు అందరికీ కూడా సుపరిచితుడు, మరి చాలా సౌమ్యుడు, ప్రజల్లో ఉండే వ్యక్తి, ఎప్పుడు పిలిచినా నేనున్నా అని వచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా పద్మశాలీలందరూ కూడా మేము ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని మేము దాదాపు ఇది 3-4వ సారి కూడా మేము ఈటెల రాజేందర్ గారికి మేము మద్దతుగా ముందుకు వచ్చి అందరం కూడా అతనికి మద్దతుగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీ మనం మల్కాజ్గిరిలో చూడబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే బోయినపల్లిలో పద్మశాలీల సమ్మేళనం కంటోన్మెంటు, ఖైరతాబాదు, కుకుట్పల్లి అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఈ యొక్క పద్మశాలీల సమ్మేళనము ఈరోజు జరిపినందుకు బోయినపల్లిలో ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా, కుల బాంధవులందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థులైనటువంటి ఈటెల రాజేందర్ గారి యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. మీ అందరికీ తెలుసు, దేశంలోనే అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో 36 లక్షల మంది పార్లమెంట్లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గంలో మన అభ్యర్థి ఇప్పటికీ 3 సార్లు పద్మశాలి సమ్మేళనాలకు అటెండ్ అయినటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కనుక వారికి పద్మశాలీల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు మీ అందరూ గమనించి వారిని మీరందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, 13వ తేదీ నాడు ఏదైతే ఎన్నికల తేదీ ఉందో ఆ రోజు మనము మన కుటుంబ సభ్యులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులందరినీ కూడా ఉదయం పూటనే వారిని అందరినీ కూడా ఓటు వేయించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాడు మోడీ గారిని అత్యధిక 400 సీట్లు ఏదైతే అంటున్నామో దేశం మొత్తం మీద ఇస్ బార్ 400 పార్ అనే నినాదాన్ని మనము గట్టిపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై.